హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో మేము మా బ్యాక్ యార్డ్ని బిల్డర్ ఇచ్చిన గ్రాస్ తీసేసి బెడ్గా అయితే ఎలా చేసుకున్నాము అంటే డైరెక్ట్గా సాయిల్లోనే కొంత పార్ట్ ఎలా సపరేట్ చేసుకున్నాము, దానిలో గ్రాస్ని ఏ విధంగా రిమూవ్ చేసాము అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ యార్డ్ మొత్తం ఇలా గ్రీన్ ఉంది. దాన్ని ఇప్పుడు మీరు చూపిస్తున్న పార్ట్ మాత్రం మేము మొక్కలు పెంచుకోవడానికి అన్నట్టు ఉన్న గ్రాస్ని తీసేసాము. అది మనం తీయాలి అంటే లైక్ లోస్ హోమ్ డిపోలో షీట్స్ ఉంటాయి, ఆ షీట్స్ వేసేసుకుని దానిపైన రేజ్డ్ బెడ్స్ కూడా కట్టుకోవచ్చు. కానీ ఇలా చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. మేము లాస్ట్ ఇయర్ టబ్స్లో పెంచుకుంటే మొక్కలు అవి సరిగ్గా రాలేదనమాట. ఇక్కడ చాలా హీట్ ఉంటుంది కాబట్టి ఆ హీట్కి ఏమవుతుందంటే ఈజీగా ఏమంటారు, వేడి ఆ ప్లాస్టిక్ టబ్ నుంచి సాయిల్కి వెళ్తుంది కాబట్టి ఆ హీట్ వల్ల రూట్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి అవి గ్రో అవ్వట్లేదు. సో మేమేమనుకున్నామంటే డైరెక్ట్గా సాయిల్లోనే వేసి గ్రో చేసుకుందాము అని చెప్పి ఆ ఇంటెన్షన్తో ఇలా అయితే ట్రై చేసాము. అవి తీయడానికి మాకు గ్రాస్ తీయడానికి 20 days అయితే పట్టింది. ప్రతిరోజు కూడా ఒక 2 hours దీనిపైన వర్క్ చేసేవాళ్ళము. అండ్ 20 days తీసేసిన తర్వాత కంప్లీట్గా, అండ్ ఒక 2 days మాత్రం ఓన్లీ ఆ సాయిల్లో ఇంకేమైనా రూట్స్ ఉన్నాయేమో అని చెప్పి మొత్తం క్లియర్ చేయడానికి ఇంకో 2 days అయితే పట్టింది. వన్స్ అది తీసిన తర్వాత మాకైతే 99% అసలు గ్రాస్ అయితే రాలేదు. ఆ 1% కూడా ఎట్లా అంటే మనకి చాలా చిన్న చిన్న పార్ట్స్ కట్ అయి ఉంటాయి కదా, దాని నుంచి ఏదో చిన్న రూట్ ఫామ్ అయ్యి అట్లా, కానీ ఊరికే ఇలా పట్టుకోగానే వచ్చేసేవన్నమాట అది కూడా. సో ఇట్లా ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా బాగానే గ్రో అవుతుంది అని అయితే నేను ఈ టిప్ ఒకటి షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇలా మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపిక ఉంటే కనుక చిన్న చిన్న పార్ట్ చేసుకుంటూ ఉంటే అలా మనం మన నచ్చిన ప్లాంట్స్ అయితే గ్రో చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.